ఏర్పాట్లు పరిశీలించడానికి గౌరవనీయులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారి చేరిక ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. వారు రాజకీయాల్లో చాలా విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి సీనియర్ నాయకులు. వారిని ఇప్పుడే మర్యాదపూర్వకంగా వారిని ఇంట్లో కలిసి ఈ సభ ఏర్పాట్లు చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. మిగతా విషయాలన్నీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తారు. నేను ఒక చిన్న విషయం, 2 విషయాలు మాట్లాడి ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే నిన్న పార్లమెంట్లో మనం చూసాం, 2 విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతూ ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తేజస్వి సూర్య గారు ఇదేదో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందనే విధంగా దాన్ని మాట్లాడడం అంటే అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని చిన్నచూపు చూడటం. ఇది ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే కనీస అవగాహన లేకుండా తెలంగాణ మీద విషం జిమ్మేటువంటి ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఒక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే వెంటనే ఆ పార్టీ నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ నువ్వు తప్పు మాట్లాడినావని బేషరతుగా క్షమాపణ చెప్పించాలి. కానీ అది చేయకుండా ఇంకా వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడ్డది, నిజంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటు మాత్రం నిన్న కనబడ్డది. బీఆర్ఎస్ ఎంపీలే ఉండి ఉంటే అప్పుడే ఆన్ ద స్పాట్ తేజస్వి సూర్యకు ధీటైనటువంటి సమాధానం మరి తెలంగాణ బిడ్డల తరఫున బీఆర్ఎస్ చెప్పుండేది. ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, 8 మంది బీజేపీలు ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అవమానం జరుగుతుంటే పెదవులు మూసుకొని కూర్చున్నారు. మనం చూసిన మొన్ననే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు 3. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర మంత్రి, జలవనరుల మంత్రి అడ్డగోలుగా మాట్లాడిండు. అవాకులు చెవాకులు పేలితే మన ఎంపీ సురేష్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర గారు ధీటైనటువంటి సమాధానం చెప్పింది. కేంద్ర మంత్రి నోరు మూపించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావని అదే సభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ గారిని కలిసి ఒప్పించి టైం తీసుకొని రికార్డు సరిచేసిండ్రు. కేంద్ర మంత్రికి ధీటైన సమాధానం చెప్పిండ్రు. అదేమో ఒక ప్రాజెక్టుకు సంబంధించింది. ఇది యావత్ తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానపరిచే విధంగా, తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే 8 బీజేపీలు ఎంపీ, 8 కాంగ్రెస్ ఎంపీలుండి ఏం లాభం? ఎందుకు పెదవులు మూసుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దిష్టి బొమ్మల్లాగా కూర్చున్నారు మీరు.
అంటే మీకు తెలంగాణ బాధ్యత లేదా? నిజంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తిప్పికొట్టిరు. ఇవాళ లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలే ఉండుంటే తేజస్వి సూర్యకు మూతి బగిలే విధంగా సమాధానం చెప్పుండేవాళ్ళు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ లేని లోటు ఇలా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా నేను బీజేపీని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, బేషరతుగా తేజస్వి వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పండి తెలంగాణ ప్రజానికానికి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీని విషయంలో ఊరుకోదు. బీజేపీ కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీగా, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరిచిన పార్టీగా మీరు నిలబడాల్సి వస్తుంది. ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలి కానీ ఇంకా వెనకేసుకొచ్చుకుంటూ కిషన్ రెడ్డి గారికి తగదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినాం. ఇవాళ బడే బై చోటే బైల బంధం ఇవాళ మళ్ళొకసారి బయటపడ్డది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి గారు మొన్న రాష్ట్ర పార్లమెంట్లో బిల్లు పాస్ విషయంలో, లోక్సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానం అని చెప్పి ఒక విధానం తెచ్చిండు. హైబ్రిడ్ సంగతి ఏందో ఇవాళ అర్థమైపోయింది. క్రాస్ బ్రీడ్. జనరల్ గా హైబ్రిడ్ మక్క అంటే ఏందన్నట్టు క్రాస్ బ్రీడే కదా. క్రాస్ బ్రీడ్ చేస్తే హైబ్రిడ్ మక్క వస్తుంది, విత్తనం ఏదైనా. ఈ హైబ్రిడ్ సంగతి అంటే క్రాస్ బ్రీడ్ అని అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి నిన్ననేమో పార్లమెంట్ లో బీజేపీ కాంగ్రెస్ లు కొట్లాడుకున్నట్టు చూసినాం మనం. మహిళా బిల్లు విషయంలో ఇద్దరు కలిసి మహిళలకు తీరని ద్రోహం చేసిండ్రు. ఇలా బీజేపీ నిజంగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడమే బీజేపీ లక్ష్యం అయి ఉంటే మీరు రీఆర్గనైజేషన్ ఎందుకు మహిళా బిల్లుతోని ముడిపెట్టిండ్రు? అవసరం లేదు కదా. మహిళా రిజర్వేషన్ నిజాయితీగా మీరు చేయాలనుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణతో ఉన్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు దానికి లింక్ చేసినారు? మీకు తెలుసు, మీకు 2/3 మెజార్టీ లేదని బీజేపీకి తెలుసు. మరి డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ ఉంటేనే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంది. లోక్సభలో బీజేపీకి 2/3 మెజారిటీ లేదని బీజేపీకి స్పష్టంగా తెలుసు. 2/3 కావలసినటువంటి ఆల్మోస్ట్ 68 సీట్లు బీజేపీకి తక్కువగా ఉన్నాయి. మరి తెలిసి బీజేపీ ఎందుకు పెట్టింది అంటే రాజకీయంగా పెట్టింది. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉండుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడిపెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. మీకు 2/3 లేదని తెలుసు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ ఇవాళ మహిళల విషయంలో రెండు పార్టీలు దొందే, కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశ మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు. మహిళా బిల్లు విషయంలో రెండు రాజకీయ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నాయి. ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్కి పోయిండు, బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతాడు పొద్దుగాల. అంటే ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అసలు ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుండ్రు, నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతున్నావు. అంటే నీ విధానం ఏంది? నీ పద్ధతి ఏంది? అసలు మీ పోరాటంలో ఉండే డ్రామాలు ఏందో ప్రజలకు అర్థమైతలేవా? నిజంగా కాంగ్రెస్ బీజేపీల పోరాటం నిజమైతే నువ్వు ఎట్లా పోతావు పొద్దుగాల? అంటే మీరంతా కూడబలుకొని ఈ దేశ మహిళల్ని మోసం చేసిండ్రు. ఈ దేశానికి ఇవాళ మహిళా రిజర్వేషన్ విషయంలో మీకు చిత్తశుద్ధి లేదు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మొదటి శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
బీజేపీ మీద నెపం పెట్టి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ మీద నెపం పెట్టి ఇలా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలు కలిసి ఈ దేశం మహిళలకు ఇలా తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. ఇలా బీజేపీకి మెజార్టీ లేదని తెలిసి డీలిమిటేషన్ తో 2/3 మెజార్టీతో లింక్ పెట్టడం అంటే బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కు కూడా క్లారిటీ లేదు. రెండు పార్టీలు కలిసి ఇలా మహిళల్ని మోసం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇలా అన్ని కూడా అర్థమైతా ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఇంకోటి ఆలోచించండి, తేజస్వి సూర్య వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఖండించలే. ఎందుకు? బడే బైక్ కోపం వస్తుందనా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా పార్లమెంట్ లో మాట్లాడి, బయట ఎక్కడో మాట్లాడితే సంబంధం లేదు, అది పార్లమెంట్ రికార్డులో పోయింది. మరి దాన్ని ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఖండించాడు తేజస్వి సూర్య వ్యాఖ్యలను. అంటే నీ రిలేషన్ ఏంటి? పొద్దుగాలేసి కేంద్ర మంత్రి ఇంటికి బీజేపీ ప్రభుత్వం ఇంటికి పోతావు నువ్వు. ఇవాళ ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. బట్ ఏది ఏమైనా తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇదే ఈ రాష్ట్రంలో ఏ నోట వినబడుతున్న నినాదం. అది ఖాయమైపోయింది. డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఎన్నిక ఎప్పుడు అనేది మాత్రమే తేలాల్సింది తప్ప రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేది ఇవాళ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల నోట మాట కూడా ఇదే ఉంది. ఈ మాట నిజమైతుంది. దానికి సంకేతమే ఈ రోజు జీవన్ రెడ్డి గారి చేరిక. అందరికీ ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు మన శాసనసభాపక్ష ఉపనాయకులు శ్రీ హరీష్ రావు గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, గౌరవ డిప్యూటీ లీడర్ శాసన మండలిలో శ్రీ ఎల్ రమణ గారు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి గారు, సోదరులు శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, సంజయ్ గారు, పెద్దలు జగిత్యాల ఇన్ఛార్జిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవ పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ, మరి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మనతో కలిసి వచ్చిన గౌరవనీయులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు శ్రీమతి తుల ఉమ గారు, అట్లాగే పెద్దలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జగిత్యాలలో జరుగుతున్న బహిరంగ సభకి పార్టీ జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్న గౌరవనీయులు శ్రీ గ్యాదరి బాలమల్లు గారు, ప్రాంగణం బాధ్యత అంతా వారే నిర్వహిస్తూ ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ బాధ్యులు గౌరవనీయులు శ్రీ చెలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు, పెద్దలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, ఈ ప్రాంగణానికి మరి మొత్తం ఏర్పాట్లకు బాధ్యత తీసుకున్న బాలమల్లు గారితో పాటుగా శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా సోదరి మరి శ్రీమతి దావా వసంత సురేష్ గారు, గౌరవనీయులు చొప్పదండి మాజీ శాసనసభ్యులు మన సుంకె రవిశంకర్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన మా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసీవుల్లా ఖాన్ గారు, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మా మాజీ శాసనసభ్యులు మరొక జీవన్ రెడ్డి గారు, ఆశన్న గారు జీవన్ రెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఇవాళ జగిత్యాలలో ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ లో చేరబోతా ఉన్నారు అనే ఒక కోలాహలం, ఒక పండుగ వాతావరణం ఇవాళ అందరికీ కనబడతా ఉంది. హరీష్ రావు గారు ఇప్పుడు మర్యాదపూర్వకంగా జీవన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి వారిని స్వాగతించి పలకరించి, వారికి గతంలో దాదాపుగా ఒక 25 సంవత్సరాలుగా వారికి ఉన్న పరిచయం కూడా ఇద్దరికి ఉంది కాబట్టి వారిని పలకరించి సాధారణంగా పార్టీలోకి వస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్న, బుర్ర కూడా తక్కువనే.
అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజం గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడు ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఆయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్ల భయం కూడా ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది, రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. ఆయన అట్టర్ ఫ్లాప్ పాలన, 6 గ్యారంటీలని, 420 హామీలని, 13 డిక్లరేషన్లు, అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే ఈ రకమైన చిలిపి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇదే జగిత్యాలలో కేసీఆర్ గారు గతంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభ కూడా అద్భుతంగా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చిల్లర కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించడానికే మా పార్టీ నాయకత్వం అహరహం కూడా కష్టపడతా ఉన్నారు. మా సోదరులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇవాళ ప్రత్యేకంగా జనగామ శాసనసభ్యుడు ఇక్కడికి వచ్చి వారు జగిత్యాల కేంద్రంగా, జగిత్యాల నియోజకవర్గ పరిధిలో వారు బాధ్యత తీసుకున్నారు. పర్యవేక్షణ, అందరినీ కూడా కోఆర్డినేషన్ బాధ్యత, సమన్వయం. అట్లాగే మా ధర్మపురి కాన్స్టిట్యున్సీకి రవీందర్రావు ఎమ్మెల్సీ గారు, తక్కలపల్లి రవీందర్రావు గారు, వరంగల్ వాసి, వారు కూడా ఇక్కడికి వచ్చి ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ గారితో కలిసి వారు కూడా సమన్వయం చేసుకుంటా ఉన్నారు. అట్లాగే మా చొప్పదండి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, వారు మా రవిశంకర్ గారితో సమన్వయం చేసుకుని అక్కడి నుంచి వారు జగిత్యాల జిల్లా పరిధిలో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోరుట్లలో గౌరవనీయులు మాజీ మంత్రి మరి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్యే సంజయ్ గారితో, అట్లాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారితో వారు సమన్వయం చేసుకుంటా ఉన్నారు. వేములవాడ అక్కడ మా పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారితో మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, వారు అక్కడ బాధ్యత తీసుకున్నారు. ఈ రకంగా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సమిష్టిగా పనిచేస్తున్నది. ప్రాంగణంలో ఇక్కడ బాలమల్లు గారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సమిష్టిగా జీవన్ రెడ్డి గారి మరి చేరికను స్వాగతిస్తూ జగిత్యాల రైతాంగం గాని, జగిత్యాల ప్రజానికం గాని బ్రహ్మాండంగా మరి కదిలి వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. ఏర్పాట్లు కూడా బాగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎండల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 3 లక్షల మంచినీళ్ల బాటిల్ కూడా తెప్పిస్తా ఉన్నాం. ఒక 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా తెప్పిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే సాయంకాలం సభ అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు దాదాపుగా 5:30 గంటలకు ఇక్కడ చేరుకుంటారు. ఎండ చల్లబడ్డ తర్వాతనే సభ ప్రారంభమవుతుంది. 5:30 గంటలకి కేసీఆర్ గారు ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 5-5:30 మధ్యలో చేరుకుంటారు. ఆ తర్వాత సభ ఒక గంటంబావు సేపు సభ జరుగుతుంది. దయచేసి పాత్రికేయ మిత్రులతో కూడా నా ప్రార్థన, మొన్న మీకు కొంత అసౌకర్యమైంది, మమ్మల్ని మన్నించండి. ఒక సోదరుడికి కాలుకు ఫ్రాక్చర్ కూడా అయింది. అట్లాగే కొన్ని కెమెరా ట్రైపాడ్లు కూడా ఇరిగినాయని చెప్పారు. తప్పకుండా వారి నష్టాన్ని మేము భర్తీ చేస్తాము. ఆ సోదరుడికి సంబంధించి కూడా మా ఎమ్మెల్యే సంజయ్ గారు, మిగతా మిత్రులు కూడా హాస్పిటల్ కూడా వచ్చారు. ఈశ్వర్ గారు కూడా వచ్చారు, జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ బాధ్యత అంతా కూడా మేమే తీసుకుంటాం. ఎల్లుండి దయచేసి ప్రభుత్వం ఎన్ని చిక్కులు చికాకులు పెట్టినా, ఎంత ఇరిటేట్ చేసే ప్రయత్నం చేసినా, దయచేసి ప్రజలు కూడా, మా కార్యకర్తలు కూడా ఓపికగా దయచేసి సంయమనంతో, మన కార్యక్రమం కాబట్టి మనం మంచిగా విజయవంతం చేసుకుందాం. కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత జగిత్యాల వేదిక నుండి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారో వినాలని చెప్పి తెలంగాణ రైతులు, తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణలోని మా విద్యార్థి తమ్ముళ్ళు, మా యువకులు, అట్లాగే పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత సంయమనంతో, ఎంత సమన్వయంతో, ఎంత ఓపికతో, ఎంత మరి ఆలోచనాత్మకంగా మనం పోతే అంత మంచిది. కాబట్టి దయచేసి జగిత్యాలలో ఉండే మా ప్రతి సోదరుడు సోదరికి నా ప్రార్థన, ఇది మీ సభ, మీరు మాకు ఆతిథ్యం ఇస్తున్నారు.
కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అవసరమైతే జగిత్యాల కార్యకర్తలు ఒక మెట్టు దిగి చూస్తా ఉన్నా. నేను కూడా మొన్నటి నుంచి మొదటిసారి మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మా రమణన్న మా వసంతమ్మ వాళ్ళు కూడా మరి జీవన్ రెడ్డి గారి చేరికను స్వాగతిస్తూ అవసరమైతే ఒక వరుస మేము వెనుకోండి కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు మేము ఆహ్వానించాలనే ఒక సంస్కారాన్ని ఒక గౌరవాన్ని వారు ఇస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మా పత్రికా మిత్రులు కూడా చాలా సహకరించారు. మొన్న జరిగిన ఇబ్బందిలో కూడా ఇంత ఎండలో కూడా మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరీంనగర్ నుంచి వచ్చే స్టాఫర్లకు కూడా ప్రత్యేకంగా వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం, వారికి కూడా ఏర్పాట్లు చేస్తాము. హైదరాబాద్ నుంచి కూడా పత్రికా మిత్రులు కూడా వస్తూ ఉన్నారు, వారికి కూడా స్వాగతం. అట్లాగే కార్యక్రమం తప్పకుండా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జయత్రయాత్ర ప్రారంభమైతుంది. తిరిగి జగిత్యాల నుంచే మళ్ళీ పూర్వ వైభవం సాధించడానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతోనే కదం తొక్కుదామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. సభలో పట్టనంత మంది వస్తారు, గ్రౌండ్ లో పట్టనంత మంది ఉంటారు, అయితే పక్క. మిగతా అన్ని విషయాలు హరీష్ రావు గారు చెప్పారు కాబట్టి మళ్ళొకసారి మీ